నైరుతి రుతుపవనాలు ముందే వచ్చేశాయి. ఇంకా చెప్పాలంటే వాతావరణ శాఖ అంచనాలను కూడా త్రోసిరాజని జల్లులు కురుస్తున్నాయి. ఉగ్ర వేసవి అధికారికంగా ముగియడానికి ఇంకా అనేక రోజులు ఉండగానే ఏకంగా 8 రోజుల ముందే రుతుపవనాలు కేరళను తాకాయి. తెలుగు రాష్ట్రాలు కూడా వర్షాలకు తడిసి తరిస్తున్నాయి. రుతుపవనాలు ఇలా హడావుడి పడ్డం 25 ఇది మూడోసారి, 16 తొలిసారి. 2023లో వారం రోజులు ఆలస్యంగా కేరళను తాకి దేశాన్ని అల్లాడిపోయేటట్టు చేసినందుకు కాబోలు మరుసటి ఏడాది మే 30నే నైరుతి వచ్చి మనకు ఉపశమనాన్ని ఇచ్చింది. ఈ పలకరింపులో ఏమాత్రం జాప్యం జరిగినా ఎంతటి క్షోభ కలుగుతుందో తెలుసు కనుకనే రైతే కాదు సామాన్యుడు సైతం పవనాల రాకను స్వాగతిస్తున్నాడు. ముందే వచ్చినందుకు ముచ్చటపడుతున్నాడు. రానున్న రోజుల్లో వర్షాలు విస్తారంగా కురుస్తాయని వాతావరణ శాఖ శుభవార్త వినిపించింది. వ్యవసాయాధారిత దేశం కనుక అది నిజం కావాలని, అన్నదాత ఆనందించాలని నాయకులంతా కోరుకుంటున్నారు. జపాన్ను దాటి ప్రపంచ 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారతదేశం ఆవిర్భవించిందని శనివారం నీతి ఆయోగ్ ప్రకటించింది. ఆర్థిక వ్యవస్థ పురోగమనానికి రుతుపవనాలు ఊతాన్నిస్తాయి. ఈ ఏడాది సాధారణం కంటే ఎక్కువ వర్షాలు పడతాయన్నది ఖరీఫ్ పొంగిపొర్లేందుకు ఆవశ్యకమైన శుభవార్త. 2027లో జర్మనీని సైతం అధిగమించి అతిపెద్ద 3వ ఆర్థిక వ్యవస్థగా భారత్ ప్రభవిస్తుందన్న అంచనాలకు అనుగుణంగా ఆ అద్భుత పురోగతి సుసాధ్యం కావడానికి రాబోయే సంవత్సరాల్లో సైతం వర్షాలు ఇదే రీతిలో ఉండాలని కోరుకోవాలి. ఆహార ధాన్యాల నిల్వలకు లోటేమీ లేదు కనుక 3 నెలల రేషన్ ముందుగానే ప్రజలకు పనిచేసి ఇబ్బడి ముబ్బడిగా రాబోతున్న ఉత్పత్తికి గిడ్డంగులను సిద్ధం చేయాలంటూ రాష్ట్రాలను కేంద్రం ఇప్పటికే ఆదేశించింది. గతేడాది దేశవ్యాప్తంగా మిగులు వర్షపాతం ఉన్న పంజాబ్, బీహార్, ఉత్తరప్రదేశ్ ఇత్యాది రాష్ట్రాల్లో లోటు నమోదు కావడం, మరోపక్క రాజస్థాన్, గుజరాత్ వంటివి మునిగిపోవడం చూశాం. పంట దిగుబడి ఇంకా అధికంగా వర్షాల మీదే ఆధారపడుతున్న ఈ దేశంలో చినుకు పడితే ఆనందం, ఆగితే విషాదం పక్కపక్కనే ఉంటాయి. ఒకచోట కుంభవృష్టి, మరొక చోట అనావృష్టి సహజమైపోయాయి. వాతావరణ మార్పు కారణంగా వర్షపు రోజుల సంఖ్య క్రమంగా తగ్గుతూ కుంభవృష్టితో ప్రళయాలు వచ్చి పడే పాడుకాలం దాపురించింది. ఇరిగేషన్ సౌకర్యాల విస్తరణ జరగకుండా దేశంలో ఎక్కువ మంది రైతన్నలు ఇంకా మేఘాలనే నమ్ముకుని వ్యవసాయం చేయడం వారిని ఆర్థిక కష్టాల్లోకి నెట్టేసి ఆత్మహత్యల వరకు తీసుకుపోతోంది. నీటి సౌకర్యాలను మెరుగుపరిచి విత్తనాల నుంచి గిడ్డంగుల వరకు అన్నింటా అండగా నిలిచి ప్రకృతి ప్రకోపాలకు ప్రత్యక్షంగా బలైపోయే పరిస్థితుల నుంచి వారిని బయటకు తీసుకురావాలి. రుతుపవనాలు ముందుగా వచ్చిన ఉత్సాహాన్ని ఢిల్లీ, ముంబై, బెంగళూరు వంటి మహానగరాలు మునిగిపోతున్న దృశ్యాలు నీరుగారుస్తున్నాయి. 3వ వంతు కంటే ఎక్కువ జనాభా నివసిస్తున్న నగరాలు 4 చినుకులకే అల్లాడిపోతున్నాయి. కాస్తంత తక్కువ వర్షం పడితే భూగర్భ జలాలు అడుగంటిపోవడం, నీటికి అల్లాడిపోవడం, మరోపక్క మేఘాలు కాస్తంత దయతలిస్తే చిగురుటాకుల్లా వణికిపోవడం సర్వసాధారణమైపోయింది. ఇక ఈ ఋతువులతో సంబంధం లేకుండా నగరాలను ముంచేస్తున్న కుంభవృష్టులకు మన వ్యవస్థలను సంసిద్ధం చేయాల్సిన బృహత్తర కర్తవ్యం మిగిలే ఉంది. వాతావరణ మార్పును నివారించడంతో పాటు సాగు, తాగునీరు, మురుగునీటి వ్యవస్థలను మెరుగుపరుచుకోవాలి. ఋతుపవనాల వల్ల వర్షాన్ని పొందుతున్న దేశాల్లో మనదే ప్రధానమైనది, పెద్దది అంటారు. దేశం అన్ని రంగాల్లో ఎంత ఎదుగుతున్నా 70% సాగు, తాగునీటి అవసరాలను తీరుస్తూ జనాభాలో తొలి స్థానంలో ఉన్న మన దేశానికి ప్రాణాన్నిస్తున్న రుతుపవనాల ప్రాధాన్యం లెక్కకు అందనిది. 2009లో పవనాలు ఇప్పటికంటే ముందే వచ్చిన 23% వర్షలోటుతో దేశాన్ని పొడిబార్చిన సంగతి తెలిసిందే. రాకపోకలే కాదు విస్తరణలోనూ అనిశ్చితిని కనబరిచే రుతుపవనాలకు ఈ ఏడాది ఏ అడ్డంకులు ఏర్పడకూడదని గత 15 ఏళ్ల కాలంలో వీటి మంచి చెడులను మరికాస్తంత ఖచ్చితత్వంతో చెప్పగలుగుతున్న వాతావరణ శాఖ అంచనాలకు అనుగుణంగా వాటి పురోగతి, ప్రభావం ఉండాలని కోరుకుందాం.